అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 39వ శ్లోకము. ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. 39. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఈ సమత్వ భావనను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగం ఆధారంగా అంటే జ్ఞానం ఆధారంగా చెప్పాను అర్జున. యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఒక యోగంగా ఆచరిస్తే అదే కర్మయోగం అవుతుంది. ఆ కర్మయోగం ఆధారంగా ఈ సమత్వ భావనను ఎలా ఆచరించవచ్చో చెబుతాను విను. ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మబంధనములను దూరంగా నెట్టివేయగలవు. దాని వలన నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు పరమాత్మ. ఇక్కడ సాంఖ్యము అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానమును గురించి చెప్పబడే తత్వము. జ్ఞానయోగము అని అర్థం చేసుకోవాలి. అర్జున, ఇప్పటిదాకా నీకు జ్ఞానయోగం గురించి ఆత్మజ్ఞానం గురించి చెప్పాను, అంటే సాంఖ్యము గురించి చెప్పాను. ఇక్కడి నుంచి కర్మయోగం గురించి క్లుప్తంగా చెబుతాను అని అన్నారు పరమాత్మ. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అన్నీ జ్ఞానంతోనే సంక్రమిస్తాయి, జ్ఞానమే ముఖ్యము, జ్ఞానముతోనే ఆత్మతత్వము బోధపడుతుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కర్మయోగము ఎందుకు అని సందేహం వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమందికి పరిమిత జ్ఞానం ఉంటుంది, మందికి విశేష జ్ఞానం ఉంటుంది. కొంతమంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తూ ఉంటారు, కొంతమంది అపరిమితమైన ఆసక్తితో చేస్తుంటారు, కొంతమంది నిష్కామంగా కర్మలను ఒక యోగముగా ఆచరిస్తారు. ఎవరైనా ముందు కర్మయోగము అవలంబించిన తర్వాత జ్ఞానయోగానికి వెళ్ళాలి. పరిమిత జ్ఞానము కలవారు మొదట కర్మయోగము అవలంబించి కొంత జ్ఞానమును సంపాదించి తర్వాత మెట్టు ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి కర్మయోగము మొదటి మెట్టు అయితే జ్ఞానయోగము రెండో మెట్టు అని చెప్పుకోవచ్చు. కలియుగములో జ్ఞాన సముపార్జన కష్టం, కానీ మోక్షము జ్ఞానముతోనే కలుగుతుంది. జ్ఞానం కలగాలంటే మొదట కర్మయోగము అభ్యసించి ఆ తర్వాత జ్ఞానయోగము అనే మెట్టు ఎక్కాలి. కానీ మనకు ఒక అపోహ ఉంది. కలియుగములో కేవలం రామనామస్మరణ కానీ పరమాత్మ నామస్మరణ కానీ చేస్తే మోక్షం వస్తుంది అని చెప్పి, మనస్సుని శుద్ధిపరచుకోవడానికి, గత జన్మ పాప ఫలముల నుండి విముక్తి పొందటానికి, కొత్తగా కర్మలు చేసి ఆ ఫలములు మూట కట్టుకోకుండా ఉండటానికి పరమాత్మ నామస్మరణ ఉపయోగపడుతుంది. కానీ కేవలం నామస్మరణతో మోక్షం రావటానికి అయితే అవకాశం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అన్నారు. అర్జున, నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా. ఆ సమత్వము జ్ఞానపరంగానే కాక కర్మపరంగా కూడా చేయవచ్చు. అది ఎలాగో నీకు వివరిస్తాను. ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంట పట్టించుకొని ఈ కర్మబంధనముల నుంచి విముక్తుడివికా అంటూ తర్వాతి శ్లోకంలో ఇప్పుడు చెప్పిన దానిని విపులీకరించి చెప్పారు పరమాత్మ అర్జునునితో. నెక్స్ట్ 40వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి.